ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్థః పరిపృష్టయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరో. పార్వతీ పరమేశ్వరవు. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు. ఈ రోజున 5 దివ్య దంపతుల గురించి, వాళ్ళ యొక్క లక్షణాల గురించి మాట్లాడుకుందాం. మనకి పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ కనుక మనం పరిశీలిస్తే ప్రధానంగా 5 విధాలుగా దంపతులు ఉంటారు అనిపిస్తుంది. అంటే ఆ 5 దంపతులకి ప్రతీకగా మన భూలోకంలో కోట్లాది మంది దంపతులు ఉన్నారు. అంటే ఈ లోకంలో కోట్ల దంపతులు ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా మనం చెప్పుకోబోయేటటువంటి 5 విధాలైనటువంటి దంపతులు కానే ఉంటారు. వేరే విధంగా ఉండే అవకాశం లేదు. మొదటిది లక్ష్మీ నారాయణులు. విష్ణుమూర్తికి లక్ష్మీదేవి వక్షస్థలం మీద ఉంటుంది. అంటే లక్ష్మీదేవికి ఆయన తన హృదయంలో స్థానం ఇచ్చాడు. అంటే ఏమిటి దాని అర్థం? వక్షస్థలంలో హృదయం ఉంటుంది. హృదయం ఆలోచనలకి కూడలిగా ఉంటుంది. అక్కడే లక్ష్మీదేవి ఉంటుంది. అంటే ఏ భార్యాభర్తల హృదయం ఒక్కటై ఆలోచనలు కూడా ఒకే విధంగా ఉంటాయో ఆ జంట లక్ష్మీనారాయణులకి ప్రతీకగా ఉంటారు. అర్థమైంది కదా? అంటే ఏ భార్యాభర్తల హృదయం ఒక్కటై ఉండాలి. మనుషులు వేరే, కానీ హృదయాలు ఒక్కటే. ఎవరి మనసులో ఏముందో ఒకళ్ళకొకళ్ళకి తెలుసు. ఇద్దరు ఆలోచనలు కూడా ఒకటే. భార్య ఉత్తర ధ్రువం, భర్త దక్షిణ ధ్రువంగా ఉండరు. వాళ్ళు ఇద్దరిది ఒకే మాట, ఒకే ఆలోచన. అలాంటి జంటని లక్ష్మీనారాయణులతో పోలుస్తారు. ఇక రెండోది గౌరీ శంకరులు. వాళ్ళనే ఉమామహేశ్వరులు, పార్వతీ పరమేశ్వరులు, అర్ధనారీశ్వర స్వరూపం వాళ్ళది. అంటే తల నుంచి మొదలుపెట్టుకొని కాలి బొటన వేరు వరకు నిట్ట నిలువున చెరిసగంగా ఉంటారు ఈ దంపతులు. ఎడమవైపు అమ్మవారుంటే కుడివైపు పరమశివుడు ఉంటాడు. అంటే రెండూ కలిసినటువంటి ఒకే రూపంతో ఉండడం వీరి ప్రత్యేకత. ఆలోచనలకి తల కదా ముఖ్యమైంది, పనులు చేయడానికి కాళ్ళు. కాబట్టి భార్యను గొప్పగా చూసుకునేటటువంటి భర్త, బోళా మనిషిగా ఉన్నటువంటి భర్త ఒకవేళ గనక ఆపదలో ఉంటే రక్షించేటటువంటి తత్వంతో భార్య ఉంటుంది. వాస్తవానికి పార్వతీదేవి శక్తి స్వరూపిణి. అంటే భర్త ఆపదలో ఉంటే రక్షించటానికి ఉద్యుక్తురాలయ్యేటటువంటి భార్య
ఎవడికైతే ఉంటుందో వాళ్ళని ఉమామహేశ్వరులు, గౌరీ శంకరుల యొక్క జంట అంటారు. ఇప్పటికీ చాలామంది భర్తలు ఏదో ఒక ఆపదలో చిక్కుకుంటూ ఉంటారు, తెలుసో తెలియకో. వాళ్ళని బయటపడేసేటటువంటి చాకచక్యం ఆ భార్యకు ఉంటుంది. అప్పుడు వాళ్ళు గౌరీ శంకరులు జంట అంటారు. శంకరుడు కూడా బోళా మనిషి కదా, ఎవడికి పడితే వాడికి వరాలు ఇచ్చేస్తాడు. గజాసురుడికి వరం ఇచ్చి ఆత్మలింగంలో వాడి దగ్గర ఉండిపోయినాడు, వాడి పొట్టలో కైలాసం పోసిపోయింది. అప్పుడు అమ్మవారు విష్ణుమూర్తిని పిలిపించి, బ్రహ్మాది దేవతలను పిలిపించి గంగిరెద్దు వాళ్ళగా తయారు చేసి వాళ్ళందరినీ ఆ గజాసురుడి యొక్క కొలువుకోవటంలో ఆడించి వాడి చేత వరం ఇప్పించుకొని నందీశ్వరుడు కొమ్ములతో వాడి పొట్ట చీల్చి మళ్ళీ పరమేశ్వరుణ్ణి తగ్గించుకున్నారు. అంటే అమ్మవారు కదా తెలివైంది, భర్త ఆపదలో ఉంటే కాపాడేటటువంటి తత్వం అమ్మది. అందువల్ల అలాంటి జంటని గౌరీ శంకర్ల జంట అంటాం. ఇక మూడోది బ్రహ్మదేవుడు, సరస్వతి. వాణి హిరణ్యగర్భులు అని కూడా అంటారు వాళ్ళని. హిరణ్యగర్భుడు అంటే బ్రహ్మ, వాణి అంటే సరస్వతి. బ్రహ్మ తన భార్య అయినటువంటి సరస్వతిని నాలుక మీద పెట్టుకున్నాడు. ఏమిటి దీనికి అర్థం అంటే, సరస్వతీదేవి జ్ఞానస్వరూపిణి. బ్రహ్మదేవుడు పనేమిటి? సృష్టి చేయాలి. సృష్టి చేయాలంటే ఆ వ్యక్తికి జ్ఞానం ఉండాలి. అందుకని జ్ఞానస్వరూపిణి అయినటువంటి సరస్వతీ మాతని నాలుక మీద ధరించాడు. నాలుకతో మనం మాట్లాడతాం అంటే వేదాన్ని వల్లివేయాలి అంటే జ్ఞానం కావాలి. ఆ వేద స్వరూపిణిగా అమ్మ సరస్వతీ మాత బ్రహ్మదేవుడి యొక్క నాలుక మీద ఉండి ఆయన చేత పలికిస్తుంది. దాని అర్థం ఏంటంటే, తలలో నాలుక ఉంటుంది, ఆ నాలుక మాట్లాడుతుంది. ఇక్కడ అమ్మవారు నాలుక, అయ్యవారిది మెదడు, బుద్ధి. అంటే దాని అర్థం ఏమిటి? ఇద్దరి మాట ఒకటే అవుతుంది. తన మనస్సులో ఏమి భావిస్తాడో దాన్ని నాలుక ద్వారా అమ్మవారు పలికిస్తుంది. అంటే ఈ విధంగా ఏ మాట మాట్లాడినా ఆ భార్య మాటే భర్త మాట కూడా అవుతుంది. అంటే భార్య మనస్సులో ఏది ఉంటుందో అది భర్త మాటగా బయటకు వస్తుంది. అంటే మరొక విధంగా ఆ భర్త ఏమనుకుంటాడో చెప్పాలి అని నాలుక రూపంలో ఉన్నటువంటి భార్య ఆ మాటలు మాట్లాడుతుంది. ఏ జంట ఇలా ఉంటారో వాళ్ళని బ్రహ్మ సరస్వతుల జంట అని పిలుస్తాం. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా లోకంలో. భర్త ఒక్కోసారి మొహమాటం వల్ల చెప్పలేడు, భార్య చెబుతుంది. ఒక్కోసారి భార్య చెప్పవలసి వస్తుంది కానీ మొహమాటం వల్ల చెప్పలేదు, అప్పుడు భర్త చెబుతాడు. ఇదన్నమాట. ఇక నాలుగవ జంట ఛాయా మార్తాండులు, సూర్యుడు, ఛాయాదేవి. సూర్యుడు చండ ప్రచండంగా వెలుగుతూ ఉంటాడు ఇక్కడ భర్త. అతడి భార్య ఛాయాదేవి అతడి యొక్క తీక్షణకు తట్టుకుంటూ ఆయనతోటి సంసారం సాగిస్తుంది. అంటే ఇక్కడ తన భర్త లోకానికి ఉపకారం చేయటం కోసం చండ ప్రచండంగా వెలిగి వెలుతురు వేడి ఇస్తున్నాడు. తద్వారా జలాశయాల్లో నీళ్లు ఆవిరై మేఘాలై వర్షం కురిసి భూమి సస్యశ్యామలమై పంటలు పండి అందరూ బతుకుతున్నారు. అంటే ఆ చండ ప్రచండం వెనక సమాజానికి ఉపయోగకరమైనటువంటిది ఉంది కదా. అందువల్ల సూర్యుడు విపరీతమైనటువంటి తీక్షణతో ఉంటాడు. అయినా కూడా ఆ భార్య ఛాయాదేవి ఆయనని నీడలాగా అనుసరిస్తూ
పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోతూ ఉంటుంది ఆ తల్లి. ఆ ఛాయా మార్తాండుల యొక్క కుమారుడే శనైశ్చరుడు. అంటే ఏ ఇంట్లో భర్త కఠినంగా, కోపంగా, పట్టుదలతోటి మంకు పట్టుకొని ఉంటాడో ఆ ఇంట్లో అతని భార్య నెమ్మదిగా ఉంటుంది, శాంతంగా ఉంటుంది, అణకువగా ఉంటుంది, సంసారాన్ని చక్కగా తీర్చిదిద్దుకునే తత్వంతో ఉంటుంది. అప్పుడు ఆ ఇంట్లో ఉండే ఆ జంటని ఛాయాసూర్యుల యొక్క జంట అంటారు. చూస్తూ ఉంటాం మనం. భర్త ఎప్పుడూ రుసరుసలాడుతుంటాడు, కానీ భార్య మహాశాంత స్వరూపిగా వచ్చిన వాళ్ళందరినీ సముదాయించి అతిథికి, అభ్యాగతికి, చుట్టాలకి, బంధువులకి అందరికీ కావలసినటువంటి మేలు భర్త చేత చేయిస్తూ ఉంటుంది. భర్త రుసరుసలాడినా ఆయన్ని సముదాయిస్తుంది. చూసారా? ఇట్లాంటి జంట కూడా మనం లోకంలో చూస్తూ ఉంటాం. ఇక 5వ జంట చంద్రుడు, రోహిణి. చంద్రుడికి 27 మంది భార్యలు. వీళ్ళంతా దక్ష ప్రజాపతి యొక్క కూతుళ్ళే. వాళ్ళల్లో రోహిణి అంటే చాలా చాలా ఇష్టం చంద్రుడికి. అలాగే మే నెలలో మనకి 25వ తేదీ నుంచి, మే 25 నుంచి ఒక 13 రోజుల పాటు రోహిణీ కార్తె అని వస్తుంది. ఆ రోహిణీ కార్తెలో రోళ్లు కూడా పగులుతాయి అనేటువంటి సామెత ఉంది. అంటే అంత భయంకరమైనటువంటి ఎండ ఉంటుంది, వడగాలి ఉంటుంది. అయితే చంద్రుడు తన వెన్నెలని కురిపిస్తూ పరమ ఆహ్లాదాన్ని, ఆకర్షణని కలుగజేస్తూ ఉంటాడు. అంటే చంద్రుడు మనఃకారకుడు. కొత్త జంటలని, ప్రేయసీ ప్రియులని ప్రేరేపించేటటువంటి వాడు రతికేళికి ఈ చంద్రభగవానుడు. అలాగే ఓషధీకారకుడు కూడా చంద్రుడే. చంద్రుడి యొక్క వెన్నెల వల్ల కొన్ని ఔషధ మొక్కలు పెరుగుతాయి. అంటే మెత్తటివాడు, లోకోపకారం చేసేటటువంటి వాడు. ఏ జంటలో భర్త మెత్తగా ఉండి లోకానికి అంతటికీ ఆకర్షణీయుడే ఉంటాడో ఆ ఇంట్లో భార్య మాత్రం కఠినంగా కోపంతో, పట్టుదలతోటి ఉంటుందో అటువంటి జంటని రోహిణీ చంద్రుల జంట అంటారు. ఇందాక సూర్యుడి విషయంలో సూర్యుడు చండ ప్రచండు, ఆయన భార్య ఛాయాదేవి పరమశాంత స్వరూపం. దానికి ఇది విలోమం. ఇక్కడ భర్త శాంత స్వభావుడు, ఆహ్లాదకారకుడు, మనస్సును చక్కగా ప్రేరేపించేవాడు. యువతీ యువకులని, ప్రేయసీ ప్రియులని, భార్యాభర్తలని చక్కగా వాళ్ళ మనస్సులు కదిలించి సంతానకారకుడు అవుతాడు. అంతే కదా? భార్యాభర్తలు కలవటం వల్ల సంతానం కలుగుతుంది. అయితే ఆయన భార్య రోహిణి పరిస్థితి ఏంటి? చండ ప్రచండంగా వెలిగిపోతూ ఉంటుంది. నక్షత్రం అది, రోహిణీ నక్షత్రం. కోపం, పట్టుదల. ఆ పట్టుదల ఎక్కువయ్యే కదా ఆమె భర్తకు కూడా శాపం వచ్చే పరిస్థితి తెచ్చుకుంది. 26 మంది మిగిలిన వాళ్ళు తండ్రి దగ్గరికి వెళ్ళారు ఒకరోజు. తండ్రి, ఆ రోహిణి పట్టనే మక్కువ చూపిస్తూ మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నాడు మీ అల్లుడు, ఒకసారి పిలిచి బుద్ధి చెప్పండి అన్నాడు. ఆయన అన్నాడు, నేను ముందే చెప్పా కదా, 27 మందిని ఒకళ్ళనే పెళ్లి చేసుకోవద్దని చెప్పానే, కానీ మీరు నా మాట వినకుండా మేము ప్రేమించాం అని చెప్పి మంకు పట్టుబడితే మీకు ఇచ్చి పెళ్లి చేశానే వాడిని, ఇవాళ వాడు ఇట్లా చేస్తాడని అల్లుడిని పిలిచి మందలించాడు. సరే మామగారు, జాగ్రత్తగా అందరినీ సమానంగా చూసుకుంటానని చెప్పి వెళ్ళి మళ్ళీ మునుపుడు పొద్దుతే చూపించాడు బుద్ధే. రెండోసారి కూడా మిగతా 26 మంది కంప్లైంట్ చేశారు తండ్రికి. తండ్రి కోపం వచ్చింది, శపించాడు అల్లుణ్ణి. నీవు క్షీణించిపోతావు అన్నాడు. చూసారా? అలా శపిస్తే నష్టం ఎవరికి? తన కూతుళ్ళకేగా.
అలనాడు యయాతి మహారాజును కూడా వృద్ధుడు వైపొమ్మని ఆయన మామగారు దేవయాని తండ్రి శుక్రాచార్యుడు కూడా శపించాడు. నష్టం ఎవరికి? కూతురికేగా. కానీ కోపంలో అవన్నీ గుర్తురావు. ఆ తర్వాత చంద్రుడు నానా తిప్పలబడి సోమనాథేశ్వరం వెళ్ళి అక్కడ లింగాన్ని స్థాపించి తపస్సు చేసి అభిషేకం చేసి శంకరుడి వల్ల వరాలు పొందాడు. అంటే 15 రోజులు క్షీణించటం, మళ్ళీ 15 రోజులు పెరగటం, వృద్ధిక్షయాలు. కాబట్టి మీరు కూడా వినేవాళ్ళు, మీ దంపతులు ఉంటారు వినేవాళ్ళలో, మీ దంపతుల్లో కూడా ఈ 5 దంపతుల్లో ఏ కేటగిరీకి చెందుతారో మీరు కూడా ఆలోచించుకోండి. తప్పకుండా ఈ 5 దంపతుల్లో ఏదో ఒక కేటగిరీకి మనం అందరం చెందే ఉంటాం అని నేను అనుకుంటున్నాను. మా ఇంట్లో నాకు కూడా కోపం ఎక్కువ, ఆమెకి శాంతం ఎక్కువ. కాబట్టి సముదాయిస్తుంది, అన్నీ చక్కబెడుతుంది. నా కోపం కూడా తాటాకు మంట లాంటిదే, వెంటనే మళ్ళీ తెలుసుకుంటా. కానీ సహజంగా ఈ గుణాలు అందరిలో ఉంటాయి. చక్కగా మీరందరూ విని ఉంటారని అనుకుంటున్నాను. ఆనందించండి విని. స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.